హీరోయిన్ మాధవిలత. ఆడవాళ్ళు, అమ్మాయిలు, చీరలు, సనాతన ధర్మం, సాయిబాబా, ఇలా టాపిక్ ఏదైనా సరే తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆవిడ చెప్పేస్తూ ఉంటారు. తను సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా, ఏది చెప్పినా వైరల్ గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాధవిలత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మాధవిలత గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు? బాగున్నానండి. కానీ నచ్చావులే సినిమా ఎప్పుడో 2008 లో వచ్చింది. అప్పటికంటే అందంగా ఉన్నారండి. లేదు, మీ దయ, మీ అభిమానం. కాంప్లిమెంట్ కాదు, నేనేమి పొగిడేయట్లేదు. నిజం చెప్తున్నాను. కాంప్లిమెంట్ అనుకున్నానండి. నిజం చెప్తున్నాను. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అంటే అమ్మ నేర్పించారా ఇలా మాట్లాడడం? అన్ని నేర్పించారా అంటే మేబీ మాటలు ఇంట్లో నుంచి వస్తాయి కదా. మాధవి గారు, నిజంగా ఇప్పుడు మీరు అన్నదాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే మీ వీడియోస్ అన్నీ కూడా ఏది ఎవరో చెప్పినట్టుగా కాదు, స్పాంటేనియస్ గా మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, ఎవరికి భయపడినట్టుగా ఉండదు. మనం ఇలా మాట్లాడితే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది కూడా మీకు ఉండదు. అవును, అంటే అదే బ్యూటీ సీక్రెట్. దానికి దీనికి సంబంధం లేదు. ఇది లైక్ బ్రేవరీ. చిన్నప్పటి నుంచి నాకు అలానే ఉంది. మా డాడీ దేనికి భయపడ్డు, అస్సలు భయపడ్డు. అదే నేచర్ నాకు వస్తుంది. మరి మా నాన్న లక్షణాలు నాకు వస్తాయి కానీ ఎవరై రావు కదా. కరెక్టే. సో ఆయన దేనికి భయపడ్డు, దేని గురించి ఆలోచించారు. మేబీ ధైర్యం అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను. అంటే నా ఫ్రెండ్స్కి, నా స్కూల్ మేట్స్కి, మా చుట్టాలకి, వీళ్ళందరికీ తెలుసు నేను ఇలానే ఉన్నానని. కొత్తగా బయట చూసే ప్రజలకు నేనేదో కొత్తగా చేస్తున్నాను, ఇంకేదో టాపిక్ కోసం చేస్తున్నాను అనుకుంటారు. అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మాధవి గారు, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఏంటి ఈ మధ్య సాయిబాబా గారి గురించి మీరు ఏదో వీడియో చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. మీ మీద సరూర్ నగర్ PS లో కూడా కేసు ఫైల్ అయింది కదా. ఏంటండి అసలు విషయం? నేను ఒక 2 months బ్యాక్ చేశాను సాయిబాబా మీద వీడియో. 2 years బ్యాక్ కూడా చేశాను. 2 years బ్యాక్ ఎవరు పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. 2 months బ్యాక్ చేసిన దాని మీద రెస్పాండ్ అయ్యారు. లైక్ మీలాంటి లైక్ మీడియా మిత్రులు చెప్తే తప్ప నా మీద ఒక కేసు ఫైల్ అయిందన్న సంగతి నాకు తెలియలేదు. ఎందుకంటే మనకు పోలీసు దగ్గర నుంచి కాల్ రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. ఇన్ కేస్ వస్తే కనుక మా లాయర్ చూసుకుంటారు, లాయర్తో మాట్లాడుకుంటారు. నాకేం వరి లేదు. సో వీళ్ళే నేర్పిస్తున్నారు ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అని. నేను మాట్లాడింది కరెక్ట్ కాబట్టి నాకు అసలు భయం లేదు. ఇంతకీ ఏం మాట్లాడారు సాయిబాబా గారి గురించి? అవును, సాయిబాబా హిందూ దేవుడు కాదు. మనకు ముక్కోటి దేవతలు అంటారు, కొంతమంది నిజంగానే కోట్ల మంది దేవతలు అంటారు, లేదా 3 వర్గాల 3 సమూహాల దేవుళ్ళు అంటారు. బట్ స్టిల్ మనకు చెప్పుకోవాలంటే నంబర్ ఆఫ్ దేవుళ్ళు ఉన్నారు. చెట్టు పుట్టకు కూడా పూజిస్తాం మనం. చెట్టుకు పూజిస్తే ఆక్సిజన్ వస్తుంది, పుట్టకు పూజిస్తే అక్కడి నుంచి కూడా మట్టి, అది కూడా మనకు అవసరమైంది. ప్రతిదీ అవసరమైంది. మనం ప్రకృతిని ప్రేమిస్తాము. మనకి ఇంకెవరో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి వాళ్ళు మనకు నీతులు బోధ చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో లేని నీతి ఇంకెవరు మనకు బోధించలేదు. సో కాబట్టి అల్లా మాలిక్ అని చెప్పి, అల్లా బలా కరేగా అని చెప్పిన వాళ్ళని ముస్లింలు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. మనకెందుకు? సో హిందువుగా మిగలండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక కూడా అన్నారు, ప్రకృతిని, చెట్టుని, పుట్టని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము, మనకి ముక్కోటి దేవతలు ఉన్నారని. మనలో చాలా మంది దర్గాలకు వెళ్తుంటారు, చర్చిలకు కూడా వెళ్తూ ఉంటారు, అలా సాయిబాబాని పూజిస్తారు. అందులో తప్పేంటంటారు? అప్పుడు ఒక క్రిస్టియన్ గా ఉంటున్నాడు కదా గర్వంగా, ఒక ముస్లింగా కూడా గర్వంగా ఉంటున్నాడు కదా. ఒక హిందూగా ఉండకుండా ఎందుకు మురికి పట్టించుకుంటున్నాడు? హిందూగా మిగలండి. ఇప్పుడు రామాయణం తీసుకుందాం. ఒక రాముడి చరిత్ర చదువుకుంటే ఏమొస్తుంది మనకు? ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఇంత నీతి తెలుసుకుంటాడు. తన భార్య జోలికి వస్తే చీల్చి చెండాడేసిన ఒక బలమైనటువంటి రాజుని చూస్తారు. ఇది మన హిందువులు తెలుసుకుంటారు. సీతమ్మ తల్లి అంత చేతగాంది ఏం కాదు. రావణాసురుడు ఎత్తుకొని పోతే భయపడుతూ కూర్చోలేదు. నిన్నిట్లా చంపేయగలను ఈ క్షణమే, అంత శక్తి మంత్రాన్ని. కానీ నా రాముడి పర్మిషన్ కోసం వెయిట్ చేసిన ఆయనే వచ్చి చంపుతాడని చెప్పింది. అంత ధైర్యము నేర్చుకుంటారు. భారతం చదివితే ఏం నేర్చుకుంటారు? కృష్ణుడు ఏం చేశాడు నీతి తెలుసుకుంటారు. అన్నదమ్ముల మధ్య ధర్మం ఇంపార్టెంటా, అధర్మం ఇంపార్టెంటా, ఇది తెలుసుకుంటాడు. ఆడదాని బట్టల మీద చెయ్యేస్తే మొత్తం కౌరవ సమూహం మొత్తం ఎట్లా నాశనమైంది నేర్చుకుంటారు, ఎట్లా నాశనం చెయ్యాలి ధైర్యంగా అన్నది నేర్చుకుంటారు. అండ్ ద్రౌపది చేతగాంది ఏం కాదు, ఆమె భర్తలకు సూచన చేసింది. వాళ్ళందరినీ మట్టు పెట్టిన తర్వాతే మీరు నన్ను భారీగా చూడగలరని. అంత శక్తివంతులు. ఇంత నేర్చుకుంటారు. మరి సత్యసాయిబాబా గురించి ఏం నేర్చుకుంటారు? ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే ప్రతి ఆడపిల్ల అయ్యో సాయిరాం సాయిరాం సాయిరాం, అయ్యో సాయిరాం సాయిరాం ఇది నేర్చుకుంటుంది. ప్రతి మగాడు ఎగ్జామ్కి, లేకపోతే ఉద్యోగానికి, లేకపోతే చిన్న డబ్బు కష్టానికి సాయిరాం 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 అని కూర్చుంటాడు. అంటే తనకు ధీరుడు అన్న సంగతి మర్చిపోతాడు, ఓ చేతగాని వాడైపోతాడు. ఒక ఆడపిల్ల తనకు ధీరవనిత అన్న సంగతి మర్చిపోతుంది, అదొక చేతగాని అయిపోతుంది. సత్యసాయి చరిత్రం చదువుకుంటే ఇదే నేర్చుకుంటాం మనం.
ఇది కాదు కదా మనకు కావాల్సింది. అందుకే చెప్తున్నాను, మన దేవుళ్ళు, మన పురాణాలు, మన చరిత్రలు, ఇది వీరత్వం, ఇది ధీరత్వం. ఇక్కడ చదువుకుంటే ఏం రాదు. ఓకే, అందరినీ యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడు నేను ఏమంటానంటే, అందరినీ యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ముస్లింలను కూడా అల్లా మాలిక్ అని చెప్పినటువంటి సాయిబాబాని వాళ్ళ దేవుడిగా పరిగణించమనండి. వాళ్ళు ఎందుకు పరిగణించట్లేదు? లేదా అక్కడ మక్కాలో ఉన్నటువంటి ఆయన, మక్కా అల్లా అంటే భగవంతుడు అని అర్థం, మీనింగ్ వచ్చేసి ఆయన మరి మక్కేశ్వరుడు, ఈశ్వరుడే దేవుడు అని వాళ్ళని కూడా చెప్పమనండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఏంది సెక్యులరిజం మనొక్కలకే ఎందుకు? ఎవరికి పనికిరాని సెక్యులరిజం. నేనేమన్నా అందుకే మనకు సిగ్గు లేదంటున్నా, వాళ్ళు కరెక్ట్గానే ఉంటున్నారు. మనం పోతాం కదా చర్చికి కేక్ ముక్కల కోసం, మనం పోతాం కదా ద్రాక్షరసం కోసం, మనం పోతాం కదా యాక్సెప్ట్ చేసుకొని, మనం దర్గాలకు పోతాం కదా. ఎందుకు పోతాం దర్గాలకి? మన హిందూ ఆడవాళ్ళను చెరబట్టి మానభంగం చేసి చంపితే వాళ్ళకు హజరత్ అనే ఒక అవార్డులు ఇస్తే వాళ్ళకు పోయి మొక్కుతున్నాము. అరే నా పూర్వీకుల్ని మానభంగం చేసి చంపారు, మీరు అంత గొప్పోళ్ళు అని చెప్పేసి వెళ్ళి మొక్కుకుంటున్నాము. మాకు కడుపులు రావట్లేదు, మాకు కాళ్ళు రావట్లేదు, మాకు మాయరోగం రావట్లేదు, అన్నీ మీరే తీర్చాలని చెప్పేసి వెళ్ళి మొక్కుకుంటారు. ఎందుకు? అదే మన దేవుళ్ళు ఉన్నారు కదా, మీరు హిందువులుగా మిగలండి అని చెప్తున్నా. హిందువులుగా ఉండండి అని చెప్పడమే తప్పైతే ఆ నేరం నేను 100 సార్లు చేస్తాను. మాధవి గారు, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆరాధించాలి అనేది కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. హిందువులు కాబట్టి హిందువులు ఈ దేవుణ్ణే మొక్కండి అని హిందువులుగా మనం వేరే వాళ్ళకి చెప్పే హక్కు మనకుందా? 100% ఉంది. ప్రపంచానికి, విశ్వానికే నీతి చెప్పినటువంటి దేశం ఇది. ఇది కర్మభూమి. ఇక్కడ అదే అంటున్నారు కదా, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఏ ఐడియాలజీ మీది? ఏ ఐడియాలజీకి ఏ దేవుడు లేరు చెప్పండి? ప్రతి ఐడియాలజీకి ఒక దేవుడు మనకే ఉన్నారు కదా. నీకు శౌర్యం కావాలా, వీరత్వం కావాలా, లేకపోతే నీకు సరదా కావాలా, సంతోషం కావాలా, లేక చిన్నపిల్లల నేచర్ కావాలా, అన్ని రకాలైనటువంటి దేవుళ్ళు మనకే ఉన్నారు కదా. సో అసలు మేము దేవుణ్ణే నమ్మమబ్బా, మేము ఓన్లీ స్పిరిచువాలిటీ, మేము ఆత్మ సంబంధిత. చెట్టును మొక్కు, చెట్టు గాలి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీకు బ్రతికిస్తుంది. లేకపోతే నువ్వు లేవు. నింగి నేల నీరు నిప్పు గాలి అన్నిటిని మొక్కు. అదే కదా మనం గ్రాటిట్యూడ్ చూపించేది. నీకు ఏం తక్కువైందని ఒక ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చి నీకేం నీతి చెప్తున్నాడు అని అడుగుతున్నా. నేను నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నిజం చెప్తే మీకు నచ్చట్లేదు అంటే నేను జాగృతం చేసి పని చేస్తున్నాను. జాగృత పరచడం ఈ దేశంలో నేరం అయితే ఆ నేరం మరి 100 సార్లు చేస్తాను నేను అంటున్నా. నా అన్వేష్ కూడా హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. దీని మీద మీరేమంటారు? నేను లాస్ట్ మంత్ ఒక వీడియో చేయడం జరిగింది అతని మీద. ఎంతసేపు భారతదేశము పాకిస్తాన్ ఒక బూచి చూపించి బ్రతుకుతుంది ప్రభుత్వము అని. అతనికి ఒక కౌంటర్ చేసిన జస్ట్ 20 డేస్లోనే అతను చెప్పిన ఆ బూచి వాళ్ళే బూచి పనులు చేశారు. అంటే ఆముదం గింజల నుంచి పాయిజన్ తయారు చేసి 1,00,000 మందిని చంపాలనుకోవడం, కారులో బాంబులు పెట్టడం, డాక్టర్లే టెర్రరిస్టులకు మారటం, జిహాదీ తప్పు కాదు అని చెప్పేసి MBBS చదువుకున్న డాక్టర్లు మాట్లాడడం, ఇదంతా ఎవరు ప్రొవోక్ చేశారు? పాకిస్తాన్ వాళ్ళే ప్రొవోక్ చేశారు. భారతదేశము పాకిస్తాన్ని బూచిగా చూపించలేదు. వీధిలో ఇటు మన హైదరాబాద్ గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు వీధిలో పిల్ల పాముల్లాగా పాకి ఉన్నారు. అవకాశం దొరికితే మనల్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ మతం కోసమే చంపాలనుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఇంటెన్షన్ ఏం లేదు. వాళ్ళ మతాన్ని మొత్తం విస్తరింపజేయడమే వాళ్ళ ఒక టార్గెట్. సో కాబట్టి అతను అలాంటి మాటలు మాట్లాడినోడు, మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్నాడు. మరి సీతమ్మ తల్లి మీద, ద్రౌపది మీద అలాంటి కామెంట్ చేయక, అవి మిషనరీ స్కూళ్ళల్లో చెప్తారు. సీతమ్మ తల్లి టీషర్ట్ వేసుకుందా, ద్రౌపది టీషర్ట్ వేసుకుందా, ఎందుకు రేపులు చేశారు? సీతమ్మని ఎవరూ రేప్ చేయలేదు, ద్రౌపదిని ఎవరూ రేప్ చేయలేరు. అసాల్ట్ జరిగింది. ఎస్, వాళ్ళతో సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లారు, ద్రౌపదీదేవి చీరను లాగారు. కానీ లాగుతుంటే అక్కడ ఆమె అలా పడిపోలేదు, శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. ఈ నీతి మనకు కూడా నేర్పించారు. సో కృష్ణుల్లా బతకమని చెప్పారు అంతే తప్ప లాగుతున్న కౌరవుల్లాగా బతకమని చెప్పలేదు. సో ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు చూడండి, వీళ్ళని కొట్టాలి ఫస్ట్. ఎందుకంటే భారతదేశాన్ని కించపరిస్తే మన దేశంలో చెత్త ఉంది, ఎవరా చెత్త వేసింది? ఇలాంటి చెత్త ఎదవలే వేశారు. అవునవును, మన దేశం మొత్తం చెత్త ఉంది అని కామెంట్లు చేస్తున్నారు చూడు. ఇట్లాంటి ఎదవలు ఫాలో అవుతున్నారు. ఈ ఎదవలు ఫాలో అయినంత కాలం ఎదవలు మేము హీరోలమనే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఎదవ కూడా హీరో అనే ఫీల్ అవుతున్నాడు. నేను ఒక 6 months బ్యాకే ఈ బెట్టింగ్ యాప్స్ మీద అతను చేస్తే హీరో అన్నాడు కదా, ఆ రోజు కూడా నేను మీడియాకు ఒకటే సమాధానం చెప్పాను. అతని వీడియో ఓపెన్ చేస్తే చాలు, పాపలు పిచ్చులు ఆటగాడు అంటున్నాడు, మీరు కూడా వచ్చేయండి ఆట ఆడుకుందాం పిచ్చుల మీద అని ఒక అమ్మాయిని అబ్జెక్టిఫై చేస్తున్నాడు కదా. సో అతని ఫాలోవర్స్కి ఏం చెప్తున్నాడు? అరే నాలాగా మీరు పాపలతో తిరగాలి అంటే మీరు ఇట్లా ఫారిన్ కంట్రీ రావాలి, మీరు తొందరగా డబ్బులు సంపాదించాలి. మరి తొందరగా డబ్బులు సంపాదించాలంటే బెట్టింగ్ ఆడాలి కదా. ఏం చేస్తున్నాడు? ఒరే ఎదవా,
ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ పనులు చేయొద్దని అన్నట్టుంది అది చెప్పేది. ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మగవాళ్ళు, అది కూడా సినిమా హీరోలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళే చెప్తున్నారు. అన్నిటికీ మించి ఆడవాళ్ళ శరీర అవయవాల్ని సరుకు సామాన్లతో పోల్చడాన్ని మనం ఎలా చూడాలి? శివాజీ గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఆయనకి కౌంటర్ ఇచ్చారు అనసూయ. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరి మధ్యలోకి నాగబాబు గారు వచ్చారు. వీటన్నిటి మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఎపిసోడ్ మీద నేను ఒకే ఒక రోజు ఫేస్బుక్లో నా ఒపీనియన్ షేర్ చేయడం జరిగింది. వెంటనే జనాలు వచ్చేసి ఓహో నీకు ఇప్పుకొని తిరగడం ఇష్టమా అన్నారు. అంటే జనాలు ఏంటంటే అయితే ప్రకృతి లేకపోతే వికృతి, మధ్యలో ఇంకేదీ లేదనుకుంటారు. నాకు అన్నం ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోయి వెంటనే గడ్డి తింటా అని కాదు దాని మీనింగ్. అంత విచక్షణారహితంగా ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఏదంటే కరోమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు? నా సొంత అభిప్రాయం చెప్పమంటే నేను చెప్తా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను మాట్లాడను. నేనే చాలాసార్లు వీడియోలు చేశాను. అమ్మాయిలు కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోండి, బట్ బీ మోడ్రన్. మీకు నచ్చింది మీరు స్లీవ్లెస్ వేసుకోండి, బ్యూటిఫుల్గా ఉండండి, కానీ అసహ్యంగా ఉండొద్దని నేనే చెప్తాను. ఎందుకంటే అసహ్యం మనకు ఫస్ట్ ఇలా చూడంగానే వావ్ అనిపించాలి, అంతే తప్ప అనిపించకూడదు. మనకే అలా అనిపిస్తే మగోడికి అలా అనిపించడంలో తప్పలేదు. ఎందుకంటే చూస్తున్న మనకే ఇంకొక ఆడపిల్లని అలా చూడాలని అనిపించదు. మనకి చాలా యాక్వర్డ్గా ఉంటుంది. సో యాక్వర్డ్గా ఉండకుండా మీరు అందంగా వేసుకోండి, మోడర్న్గా ఉండండి. మీరు స్లీవ్లెస్ వేసుకుంటారా వేసుకోండి, టోన్ జీన్స్ వేసుకుంటారా వేసుకోండి, కానీ అసభ్యకరంగా ఉండదు. అవి కూడా కొంతమంది వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటాయి. అండ్ మన పర్సనాలిటీ, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. డ్రెస్ కంఫర్ట్ అంటే ఏంటో తెలుసా? మన పర్సనాలిటీకి నప్పాలి. నప్పకుండా ఉండేవి ఏదో మార్కెట్లో దొరికేవి మనం వేసుకోకూడదు. మార్కెట్లో వాళ్ళు వేసుకున్నారు కాబట్టి అది మన శరీరానికి సెట్ అవుతుందా లేదా? సరే నేను సన్నగున్నా అని అన్ని డ్రెస్సులు నాకు సెట్ అవుతాయి అంటే అవ్వవు. కొన్ని నాకు సెట్ అవుతాయి, కొన్ని నాకు సెట్ అవ్వవు. అవి మన బాడీ మీద అందంగా కనిపించాలి. అంటే మనం అది వేసుకుంటే మన బ్యూటీ ఎన్హాన్స్ అవ్వాలి, లేదా మన బ్యూటీని ఆ బట్టల వల్ల దానికో బ్యూటీ ఇవ్వగలగాలి. ఈ రెండింటిని క్రాస్ చేసి కేవలం మార్కెట్లో ఉన్న బట్టలు వేసుకుంటామంటే కాదు. చాలామందికి వాళ్ళు పర్సనల్గా బట్టలు వేసుకోవడం ఇష్టం, స్కిన్ చూపిస్తూ బట్టలు వేసుకోవడం ఇష్టం. అఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళ కోసమే రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అలా బట్టలు వేసుకుంటున్న అమ్మాయిలకి లైకులు కొడుతూనో, బూతులు తిడుతూనో, రిపోర్ట్లు కొట్టకుండా వాళ్ళకు ఫాలోవర్షిప్ పెంచిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇక్కడ ఆడదాని ఒక్కడిదే నేరం అని ఈరోజు ఆడదాని మీద నేరం వేసేస్తున్నారు కదా. వాళ్ళకు పెంచి పోషించి లైకులు కొట్టిన వాళ్ళు ఎవరు? ఈ సమాజంలో మనుషులు కదా. మేము హేట్ చేస్తూనే కామెంట్ పెడుతున్నా, హేట్ ఎందుకు చేస్తున్నావు? బ్లాక్ చేయి నువ్వు. కాదు, ఈరోజు హేట్ చేయాలి, మళ్ళీ ఆ ఫోటో చూడాలి. రేపు హేట్ చేయాలి, మళ్ళీ అమ్మాయి పెట్టిన ఇంకో ఫోటో వీడియో చూడాలి. ఎందుకు? బ్లాక్ కొట్టు, రిపోర్ట్ కొట్టు. అప్పుడు ఫాలోవర్సే పెరగరు కదా. అండ్ వాళ్ళు స్కిన్ షో చేస్తున్న కొద్దీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకి వెబ్ సీరియల్ వస్తున్నాయి, టీవీ ఛానల్లో ఆఫర్లు వస్తున్నాయి, వాళ్ళకి సినిమాలు ఆఫర్లు వస్తున్నాయి. వాళ్ళు స్కిన్ షో చేస్తేనే ఆఫర్లు ఇస్తున్నారు. ఓన్లీ తెర మీదే చెయ్యాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్లు ఏం చెప్పట్లేదు కదా. ఇక్కడ ఎవరు పాత్రదారులు అవుతున్నారు? సమాజం పాత్రదారులు అవుతున్నారు. అండ్ వాళ్ళని నేను కొంతమంది ఫాలో అయ్యాను. వాళ్ళు స్టార్టింగ్లో శారీలు కట్టుకుండేవాళ్ళు, తర్వాత కొంచెం నడుము చూపించడం స్టార్ట్ చేశారు. దాంతో వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగారు. దాని తర్వాత క్లీవేజ్ చూపించడం శారీనే తర్వాత క్లీవేజ్ చూపించడం స్టార్ట్ చేయగానే కొలాబరేషన్స్ పెరిగినాయి, షాప్ ఓపెనింగ్లు పెరిగినాయి, ఇన్ని వచ్చినాయి. అంటే దీనికి ఎవరు సహకరిస్తున్నారు? ప్రజలు సహకరిస్తున్నారు కదా. అంటే అలా చేస్తేనే మేము కొలాబరేషన్స్, షాప్ ఓపెనింగ్లు ఇస్తామని వాళ్ళు సెలబ్రిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? పొట్టకుట్టి కోసం ఓకే మాకు 4 డబ్బులు వస్తున్నాయి కదా, సో మనం కొంచెం గుడ్లిప్పితే మనకు ఆఫర్స్ వస్తున్నాయి కదా. నేను నిజంగా చీర కట్టుకొని ఉన్న రోజులు ఎవ్వరూ మనల్ని పట్టించుకోలేదు అనుకున్నారు కదా. అండ్ యాక్చువల్లీ అది నిజం. సో ఇక్కడ ఎంతమంది పాత్రలు ఉన్నాయి? ఆ అమ్మాయి ఒక్కదాందే పాత్ర ఉందా? ఇంకొంతమంది ఆడోళ్ళు ఉన్నారు, చీరలే కడతారు కానీ ఓన్లీ బ్యాక్ షాట్లు తీసి పెడతారు. మాధవి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. సనాతన ధర్మం గురించి కూడా చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఎక్కడ కనిపించరు మీరు? 3.5 years అంటే 2018లో జాయిన్ అయ్యా, 19లో కంటెస్ట్ చేసా, 2021 చాలా యాక్టివ్గా ఉన్నా. తర్వాత ఫిజికల్గా గ్యాప్ తీసుకున్నా. అంటే ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళ సభలకు వెళ్ళటం కానీ, మీటింగ్స్కి వెళ్ళటం కానీ, ఇలాంటి వాటికి గ్యాప్ తీసుకున్నాను పూర్తిగా. బట్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాను నేను. సో పార్టీ వేరు, హిందుత్వం వేరు. ఎందుకంటే నా పుట్టుకతో హిందుత్వం వచ్చింది. పార్టీ అనేది పుట్టుకతో రాలేదు. బట్ మా ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న దగ్గర నుంచి ఇది జనసంఘ పెట్టిన కాలం నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. సో అది వేరు, ఇది వేరు. అది వంశపారంపర్యంగా బీజేపీ మీద అభిమానం, ఇష్టం అనేది వచ్చింది. కాకపోతే అప్పుడు మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పట్లో ఇక్కడ లేదు, బీజేపీ లేదు. సో టీడీపీ పెట్టే వరకు మా తాతగారు కానీ మా అమ్మమ్మ కానీ ఓటే లేదంట. ఇది మా ఇంట్లో వింటూ పెరిగా నేను. అండ్ సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఆ పార్టీ, ఆ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. బట్ బీజేపీ అంటే హిందుత్వ అంటే బీజేపీ అన్నది దాని నుంచి నాకు వచ్చింది కాదు.
ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ నా మీద రుద్దింది. బలవంతంగా గుడికి పట్టుకెళ్ళి బలవంతంగా పూజలు చేపించి బలవంతంగా ఉపవాసాలు ఉంచిపించి ఇలా నాకు మా అమ్మ భక్తి మార్గాన్ని, హిందుత్వము అండ్ స్కూల్లో మనకు చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి రామాయణ మహాభారత చిన్న చిన్న పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఊర్లో గుడికి వెళ్ళడం వల్ల ఎక్కువగా మా ఊర్లో రామాలయం ఉండడం వల్ల సో అక్కడి నుంచి వచ్చింది తప్ప సో అది రాజకీయ పరంగా వచ్చింది కాదు. బట్ పీపుల్ ఏంటంటే రెండింటిని కలిపేస్తారు. వాళ్ళు ఎలా కలుపుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. 2019లో కంటెస్ట్ చేశారు. ప్రజలతో ట్రావెల్ చేయడం, ఎలక్షన్స్లో పాల్గొనడం ఇవన్నీ ఎలా అనిపించాయి? నాకు ఇట్ వాజ్ ఎ హ్యాపీ టైం. నేను నా జాబ్ చేశాను, నా డ్యూటీ లాగా నేను చేశాను. ఓకే, పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, పార్టిసిపేట్ చేశాను, తిరిగాను. సో జనాల పల్స్ ఎలా ఉందో తెలుసుకున్నా. అది ఎలా ఉన్నా నాకు ఓకే, ఎందుకంటే నేను ఇష్టపడి చేసిన పని. అది ఫెయిల్యూర్ వస్తుందని మాకు ముందే తెలుసు. ఫెయిల్యూర్ వస్తుందని తెలిసి కూడా నేను వెళ్ళాను చూడు, ఎందుకంటే నేను పని చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి. సో నాకు రిగ్రెట్స్ ఏం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 2008లో మీరు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు, మంచి హిట్ కొట్టారు ఫస్ట్ సినిమాతోనే. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఎందుకు తర్వాత బాగా స్క్రీన్కి దూరం అయ్యారు? అవకాశాలు రాలేదా, మీరే వద్దనుకున్నారా? రెండూ కాదు, కానీ నేను వద్దనుకోలేదు కాదు, అవకాశాలు ఎక్కువ రాలేదు కాదు, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయా. అంటే రైట్ పిక్చర్ని పికప్ చేసుకోలేకపోయా. సో అంతే. దాన్ని ఇండస్ట్రీని, అందుకే నేను ఎప్పుడు ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేదు, నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. నాకే సరిగ్గా పికప్ చేసుకోవడం రాలేదు, అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు చేయడానికి రెడీగా ఉన్నారు అంటే కూడా కొత్త కొత్త ఆప్షన్స్తో అవకాశాలతో ఉన్నారు. కానీ మరి మీరు రెడీయా? నేను రెడీనే. మళ్ళీ రీలాంచ్ అవుతాను. ఎలా చేద్దాం అనుకుంటున్నారు రీలాంచ్ అనేది? ఎలా అంటే లైక్ ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను, లైక్ వెబ్ సిరీస్ అయినా ఓకే, వెబ్ మూవీస్ అయినా ఓకే, మూవీస్ అయినా ఓకే, మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. సో మంచి రోల్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. నేను కాంట్రవర్షియల్ ఎప్పుడు ఉండను. ఇదిగో ఇలా కాంట్రవర్షియల్లో నన్ను లాగుతారు అంటే ఈ భారతదేశంలో నాకు నిజంగా అర్థం కాదు. భారతదేశంలో ముస్లింలు స్వేచ్ఛగా వాళ్ళ కోసం ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళ స్పీచ్లు మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళు నమాజులు చేసుకుంటారు, వాళ్ళ అల్లా గురించి మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. అలాగే క్రైస్తవులు కూడా వాళ్ళ కోసం సొంత పార్టీలు పెట్టుకుంటారు, వాళ్ళు చర్చిల గురించి మాట్లాడతారు, ప్రతి హిందువుల ఇంటికి వచ్చి మతం మారమని ఫోర్స్ చేస్తారు, దానికి ఎవరేమనరు. అరే నేను 19A ఆర్టికల్ని ఉపయోగించుకొని చాలా సభ్యత అయినటువంటి భాషలో ఇలాగా